లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య తీవ్ర పోటీ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలో వెల్లడైంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డాయని, మొత్తం మీదుగా 17 స్థానాల్లో ఇరు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు వచ్చే అవకాశాలున్నాయని కొన్ని సంస్థలు పేర్కొనగా, బీజేపీ పైచేయి సాధిస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి. బీఆర్ఎస్ కి 1 లేదా 2 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా మరికొన్ని సంస్థలు తెలిపాయి. ఫలితాల అంచనా సర్వేలను వివిధ సంస్థలు వెల్లడించాయి. రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో 17 స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య తీవ్ర పోటీ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలో వెల్లడైంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడ్డాయని, మొత్తం మీదుగా 17 స్థానాల్లో ఇరు పార్టీలకు దాదాపు సమానంగా సీట్లు వచ్చే అవకాశాలున్నాయని కొన్ని సంస్థలు పేర్కొనగా, బీజేపీ పైచేయి సాధిస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి. బీఆర్ఎస్ కి 1 లేదా 2 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా మరికొన్ని సంస్థలు తెలిపాయి. ఫలితాల అంచనా సర్వేలను వివిధ సంస్థలు వెల్లడించాయి. రాష్ట్రంలో మే 13న జరిగిన ఎన్నికల్లో 17 స్థానాలకు 525 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సో వరలక్ష్మి, మొత్తానికి నిన్న తుది దశ ఎన్నికలు గడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ విషయంలో మొత్తం పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటిది పార్టీగా బీజేపీ ఉందని చెప్పేసి అత్యధిక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ కొన్ని సంస్థలు మాత్రం బోటాబోటిగా ఇద్దరు చెరి సమానం పంచుకుంటారు, 28 నుంచి 9 స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక భారత రాష్ట్ర సమితికి సంబంధించి గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాలు సంబంధించినటువంటి ఆ పార్టీ ఈసారి 1 స్థానానికే పడిపోతుంది, ఒకటి కూడా చాలా కష్టంగా ఉండే అవకాశం ఉందని కూడా కొన్ని సంస్థలు చెప్పాయి. సో ఈ మజ్లిస్ పార్టీ యథావిధంగా తన స్థానాన్ని తాను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా స్పష్టం అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో ఉండి ఉద్యమ పార్టీగా 14 ఏళ్ల పాటు పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అస్తిత్వం దెబ్బతినబోతుంది అనేటువంటి అంశం ఈ సర్వేల ద్వారా చాలా స్పష్టమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి ఏంటి అనేటువంటి పార్టీ పరిస్థితి కూడా ఏంటి అనేది కూడా పార్టీ అధినేతలు చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వేల ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి భవితవ్యం కూడా ఏ రకంగా ఉండబోతుందని కూడా స్పష్టమవుతా ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ బీజేపీలే ప్రధాన పార్టీలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నటువంటి అంశాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎంతవరకు వాస్తవం అవుతాయనేది కూడా రేపు 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.